అందరికి నమస్కారం అన్న. నా పేరు రఘునాథ్. ఆర్ఆర్ ఫీల్డ్ కి స్వాగతం అన్న. ఈ రోజు మేము ముందుకు వచ్చేసి మన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం తోటల గ్రామంలో రైతు అనేది అంకుర్ కంపెనీ వారి 3106 వేయడం జరిగింది. దాదాపు అంటే కూడా 11 ఎకరాలు ఇదే వేయడం జరిగింది. ఈ రోజుకి వచ్చేసి ఎన్ని రోజులు రెడ్డి? 16 రోజుల పైన. జర్మినేషన్ ఎట్లా ఉంది రెడ్డి? జర్మినేషన్ సూపర్ ఉంది. అంకుర్ 3106 అనే వెరైటీ వేసి 16 రోజులైందంట. ప్రతి ఒక్క మొక్క వేసిన మొక్క ప్రతి ఒక్కరి మొలిచిందంట. దాదాపు చుట్టుపక్కల అక్కడ ఆ కింది వరకు ఈ మొత్తం ఈ పట్టి వరకు మొత్తం కలిపి 11 ఎకరాలు రైతు అనేది సాగు చేయడం జరిగింది. ఇదే ఎందుకు వేసాడు? ఆల్రెడీ ఈ రైతును గుర్తుపట్టినట్టుంటారు మీరు. ఆల్రెడీ దాదాపు నా వీడియోలలో మొత్తం మీద 10 నుంచి 15 వేల వరకు ఈ రైతునే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రైతు అనేది నాకు నమ్మకం. ఏ రైతుకైనా సాటి రైతుకైనా చెప్పడంలో కూడా న్యాయం చెప్తాడని ఒక ఉద్దేశం నాది. పండించినట్టు చెప్తాడు ఈ రైతు అనేది. కాబట్టి నేను ప్రతిసారి ఈయనకాడికి రావడం జరుగుతుంది. ఈయన ఇడులో తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఏది జరిగిన ఇప్పుడు అంకుర్లో ఉన్నాం, అంకుర్ పద్ధతి దీన్ని వేసినడికి ఎట్లా అవసరం మళ్ళీ చేస్తున్నాడు. ఎందుకంటే దాని గురించి అనుభవించాడు కాబట్టి కరెక్ట్ న్యాయం చెప్తాడు. మిగతా విషయాలు కూడా ఏందనేది ఈ విధంగా అనేది ఒకసారి మాటలు అడిగితే. నమస్తే. ఏం పేరు నా పేరు? సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు మీరు అంకురు వాళ్ళ కంపెనీ చేయడం కారణం ఏమిటనా? పోయినసారి వచ్చి కంపెనీ వాళ్ళు వచ్చి మాకు చెప్పినారు బాగుంటది, ఎస్ బాగుంటుంది సార్, బాగుంటుంది చూడండి ఒకసారి చూడండి. పోయినసారి వేసినాం పత్తి పొగలడం తీసుకోవడానికి ఏ ఇబ్బంది లేదు. ఆకు సల్పాన్ ఉంటది, దోమ పొట్టు తక్కువ ఉంటది. కాయ కొద్దిగా బాగా వర్షాలు ఎక్కువ అయితే కూడా కాయ మురుగు కానీ అట్లా కూడా బాగుంది. దాంతో పాటు అట్లా బాగున్నందుకు ఈ సంవత్సరం 20 ఎకరాలు నేను మా అన్న కలిపి 20 ఎకరాలు వేసినాం. ఇది 12 ఎకరాలు పెట్టు, ఇది 20 ఎకరాల దాకా మొత్తం ఇది వేసినాం ఈ సంవత్సరం. పోయినసారి దీని వేసినాం, ఈసారి అంతా ఇవి వేస్తున్నారు. ఎక్కువ బాగుంటే ఊళ్ళో ఒక 30-40% ఇవే ఉన్నాయి. అట్లా పత్తి బాగుంది. మేము కూడా వేరే రైతులు కూడా చెప్తున్నాం, చూసి కూడా చేను చూసి కూడా పోయినసారి ఈ సంవత్సరం ఎక్కువ చేసుకుంటున్నారు. దీన్ని ఎక్కువ మేజర్ గా వీళ్ళు చూసిన దానిలో పత్తి 5 పచ్చలు పలగడం జరుగుతుంది. ప్లస్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. మాక్సిమం అన్ని పత్తుల్లో 4 పచ్చాలు ఉంటే దీనిలో 5 ఉన్నాయి. 5 అనేది ఒక 70% ఉంటారు. మాక్సిమం కింద నుంచి వచ్చినప్పుడు పైకి వచ్చే కాయలకు మాత్రం తక్కువ ఉండొచ్చు, కానీ 70-80% ఏ పత్తిలో కానీ మనకు 5 పచ్చలు అనేది పగలదు. దీంట్లో 70-80% పగులుతున్నాయి. ప్లస్ మన కాయ మురగదు, గుగ్గి పట్టదు అంటున్నారు, ఆకు పతలాగా అంటున్నారు. ఇది ఒక వాన తప్పిన ఒక నీళ్ళ కిందకి ఎంత తడి తప్పిన బిడ్డకు తట్టుకుంటుందా? తట్టుకుంటది. తడి ఎక్కువైతే ఏం తట్టుకోలేదు, తడి తక్కువ ఉన్నా కొద్దిగా ఎక్కువ ఇప్పుడు బయలు పొలాలు కూడా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. వేసుకోవచ్చు. మైన్ దీంట్లో ఏం ప్లస్ పాయింట్ ఏముందంటే ఆకు సల్పన ఉంటది. కాయ కూడా మీడియం సైజ్ కాయ, లావు కాయ కాదు, మీడియం సైజ్ కాయ ఉంటది. గుండు సైజ్ కాయ పగలం కూడా ఎట్లా చేస్తుందంటే ఒక్కటిసారి మన లేబర్ కూలీ వాళ్ళు తిరిగి ఒకసారి ఇట్లా పట్టుకుంటే బొగ్గ మొత్తం వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది పత్తి. గింజల శాతం ఎట్లా? గింజ ఒక్క దాంట్లో 7 నుంచి 9 గింజలు వస్తాయి. 7 నుంచి 9 గింజలు ఉంటాయి. ఎట్లా తూకం బాగుంది? తూకం బాగా వస్తుంది పత్తి. అన్ని విధాలా బాగుంది. ఫీల్డ్ చూసి వచ్చి వేయడం జరిగింది. ప్లస్ మళ్ళీ ఇదే సంవత్సరం 1 కా నుంచి 20 ఎకరాల వరకు వచ్చినారు. 1 కా నుంచి మొత్తం మేము వేసింది ఒకసారి చూద్దామని చెప్పేసి ఒక 6 ఎకరాలు వేసినాం. పోయినసారి 6 ఎకరాలు వేసినాం. మా అన్న కొద్దిగా వేసినాడు. ఈ సమ్మర్ ఏం చేసినాం అంటే మొత్తం మనం ఉన్న పొలం కాటికి ఒక కొద్దిగా తప్ప మిగతా అంతా ఇది వేసేసినాం. ఇంకోటి ఏముందంటే పోయినసారి మేము వేసినప్పుడు వేరే 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 రకాలుగా వేసుకున్నారు అంతా. మన పత్తి పగలను చూసి దాన్ని తీయడం చూసి వేరే రైతులు కూడా దీనికి ఎక్కువ శాతం వచ్చేస్తున్నారు. ఇప్పుడు తొగరి చేడు అంటే మాక్సిమం 50%-40% అంకురే ఉంది. మిగతా రకాలు ఏవి లేవన్నా. ఇప్పుడు వీళ్ళందరూ కొనుక్కోవడం నా షాప్ లోనే కొనుక్కోవాలి. షాప్ మేనేజర్ ని నా దాంట్లో దాదాపు అంటే కూడా ఇప్పుడు ఇంకా వాన వల్ల ఏం వల్ల మనకి వాన చక్కగా ఈ సంవత్సరం అనేది. అయినా నీళ్ళ కింద ఉన్న వాళ్ళలో దాదాపు ఒక 70% నీళ్ళ పొలాలు ఉంటాయి వీళ్ళ ఊర్లో. 70%లో 10% కొన్నారు నీళ్ళ కింద. ఇంకా 2 మంది కొనేది ఉన్నారు. వేరే రకాలకు పోకుండా ఈ అంకుర్ 3106 కి మొగ్గు చూపుతున్నారు. ప్లస్ వీళ్ళకి ఆనుకొని వీళ్ళ పొలిమేరులోనే మన రామకృష్ణ పొలాలు కూడా ఉన్నాయి. ప్లస్ గోకులపాడు పొలాలు ఉన్నాయి. వీళ్ళని చూసి రామకృష్ణపురం వాళ్ళు కూడా తీసుకున్నారు చాలా మంది అంకుర్ 3106. ప్లస్ వీళ్ళని చూసుకొని చెర్లపాడులు, ప్లస్ వీళ్ళని చూసుకొని గోకులపాడు. మొత్తం స్ట్రైట్, లెఫ్ట్, రైట్, బ్యాక్ సైడ్ మొత్తం వీళ్ళదే. మొత్తం 4 దిక్కుల మధ్యలో ఊరిది.
ఎవరు వీళ్ళు ఎవరు వేసినారంటే పలానా ఊర్లో సుదర్శన్ రెడ్డి వేసినారు, పలానా ఊర్లో కేశవ రెడ్డి వేసినారు, పలానా ఊర్లో ఓంకార్ రెడ్డి, పలానా ఊర్లో జనార్దన్ రెడ్డి అని వీళ్ళ పేర్లు అనేది ఎక్కువ వినబడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు వేసినది కాబట్టి మంచిగా ఉంది కాబట్టి. ఎందుకంటే దీనిలో స్పెషాలిటీ ఏమంటారు, బెట్టకు తట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ గా బెట్టకు తట్టుకోవడం ఏంటంటే మనకు ఒక తడి తప్పినా ఒక వాన మిస్ అయినా బెట్టకు తట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకి మేజర్ గా బెట్టకు తట్టుకోవాలి, ప్లస్ గుగ్గి రాకూడదు, ప్లస్ కాయ మురుగు కొట్టకూడదు రెడ్డి, గుగ్గి అస్సలు పగలదు. మనకి ఇప్పుడు అంటే ప్రజెంట్ ఈ 15 రోజుల పైర మీద ఉన్నాం, ఆ చెట్టు కానీ ఎక్కడ కానీ మనకి ఎర్రగా అనేది లేదు. ప్లస్ మనకు ఆల్రెడీ దాదాపు అంటే కూడా ఒక 8 నుంచి 9 ఆకుల పైన ఉంది. 9 ఆకుల పైన ఇది ఎట్లుందంటే మొక్క రావడమే చాలా బాగా వస్తుంది కాడతో సహా ఒకటేసారి ఈ సైజ్ కట్టేస్తుంది, ఒకటేసారి మొలిపే బాగా జంపు వచ్చేస్తుంది, మొలుపు చాలా బాగుంటది. ఇన్ని ప్రతి సంవత్సరం వేస్తున్నాం కదా, ఈ సంవత్సరం ఇదే కంటిన్యూ ఎందుకు చేస్తున్నాం అంటే మీకు ఇంకా సీడ్ పేరు చెప్పకూడదు. రామకృష్ణాపురంలో ఏం చేస్తుందంటే 5 ఏళ్ళ నుంచి ఒకటే సీడ్ వేస్తుండ్రు, మొత్తం ఆ సీడ్ తప్ప వేరేది వేయరు. కానీ ఈ సంవత్సరం ఏం జరిగిందంటే దాన్ని గడ్డకు పెట్టి దీన్ని కూడా ఎక్కువ శాతం దీన్ని కూడా అది కూడా వాస్తవం. నాకు కూడా చెప్పినారు చాలా మంది అంగడికి వస్తారు రైతులు, మేము ఇట్లా ఒక 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ఒకటే రకం వేస్తున్నాం, కానీ మేము దాన్ని ఇప్పుడు వద్దనుకొని మేము కూడా అంకుల్ 3106 కే వస్తున్నాం అంటున్నారు. దీనిలో స్పెషాలిటీ అంటే అదే చూడండి అన్న, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఇప్పుడు ఒకటే రైతు 5 సంవత్సరాలు ఒకటే రకం వేసినాడు అంటే దీన్ని చూసినాడంటే ఆ రకాన్ని వదిలిపెట్టి ఈ రకానికి వస్తాడు. దీనిలో స్పెషాలిటీ అండి దాదాపు రెడ్డి మనకు ఒక కొమ్మకి ఎన్ని కాయలు పడతారు రెడ్డి ఇట్లా వరుసగా? మన ఆకు ఉంటది కదా, ఆకు పక్కనే కాయ వస్తుంది, కాయ చేస్తుంది. మాక్సిమం మనకి ఏమి ఏమంటారు హైట్ పెరగాల్సిన అవసరం లేదు. మా పోయినసారి ఈ హైట్ కే ఉన్నాయి, ఆ హైట్ కే ఎకరాకి వచ్చేసి 13 క్వింటాలు వచ్చింది. 13 క్వింటాలు 2 సార్లకి అయిపోయింది పత్తి, 2 సార్లకి అయిపోయింది. బాగా అవుతుంది పత్తి. అప్పుడు ఎకరాకి ఎన్ని నాటింటారు రెడ్డి? 3 ప్యాకెట్లు మాక్సిమం అన్న 3 కాకుండా 2.5 నాటుకుంటే రెడ్డి. ఈ రోజు స్వల్ప కనబడ చుట్టుపక్కల వాళ్ళకి వాస్తవంగా, కానీ రేపు అనే రోజు వచ్చిందంటే పత్తి పగిలిందంటే ఇప్పుడు మీరు 13 క్వింటాలు అన్నారు కదా, అది 18 క్వింటాలు కూడా కావచ్చు. వచ్చింది అన్నది 20 రోజులు వేసింటే ఇదే పట్టనేది 3 ఎకరాలే, ఎకరాకి వచ్చేసి 18 క్వింటాలు ఫస్ట్ 20 రోజులు వేసి ఆయన బాగా వచ్చింది. కొంచెం దూరం నాటాడు రెడ్డి, దూరం ఏమి మామూలు నాటాడు. కానీ మా పరిస్థితి ఏముందంటే ఇక్కడ ఎర్ర ముక్కలు పడతాయి, జింకలు తింటాయి అని చెప్పేసి గింజ ఎక్కువ నాటుకుంటున్నాం. మీరు ఎక్కువ నాటుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు దీనితో పాటు మళ్ళీ ఇప్పుడు నాటాలంటే మొక్క రాదు. అందుకోసం ఏం చేస్తున్నారు రైతులల్లా ఒక గింజ ఎక్కువనే నాటుకోనికి ఆలోచన చేస్తున్నారు. జింకలు తీసి తినడం ఎక్కువ, జింకలు ఎక్కువ ఇక్కడ జింకలు ఏమైనా ఎండలు ఎక్కువైతే ఎర్ర చెట్లు పడతాయేమో, ఊతే ఒకటి ఉంటది కదా అనే ఆలోచన, ఈ విధంగా ఆలోచన చేసి కొద్దిగా ఎక్కువే నాటుకుంటున్నారు. అది మనం ఏం చేయలేము రెడ్డి. ఇప్పుడు మీ ఊరని కాదు, ప్రతి ఒక్క ఊరు సమస్య అదే, జింకలు తినడమా లేకుంటే మన చెట్లు చచ్చిపోతే ఈ చెట్టుతో పాటు ఆ చెట్టు రాకపోవడం అని చెప్పి ఒక ప్యాకెట్ ఎక్కువనే నాటుకుంటున్నారు కానీ తక్కువ నాటుకున్నారు. అంటే అది ఇంకా రైతు ఎవరు చెప్పినా వినడది, కంపెనీ కాదు, అది ఇత్తనం తయారు చేసి చెప్పినా కూడా వినడు. ఎందుకంటే వాళ్ళ పద్ధతి వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్ప. ఇప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడు నాటింటారు రెడ్డి, మీ నాన్నలు ఎకరాకి పత్తి 2 ప్యాకెట్లు 2.5 ప్యాకెట్లు నాటింటారు. ఇప్పుడు అట్లా లేదు సిచ్యువేషన్. కానీ దూరం నాటుకుంటే బెనిఫిట్ ఏమంటారు రెడ్డి, మనకు ఒక కొమ్మకి సైడ్ కొమ్మకి 10 వచ్చే కాడ 15, 16, 18 వరకు వస్తాయి. అంటే ఇప్పుడు మీరు 13 క్వింటాలు అన్నారు కదా, దాదాపు ఒక 5 క్వింటాలు ఎగస్ట్రా చేసుకోవచ్చు. ఎందుకంటే 5 క్వింటాలు ఎగస్ట్రా అంటే మనకి సైడ్ పొంగలు వచ్చాయి కదా రెడ్డి. పోయినసారి కూడా ఏం జరిగిందంటే పెద్దగా ఇంట్రెస్ట్ పిల్లపార మీద కూడా 2 సార్లే మంది చేసిన పోయినసారి. ఏముంది లేదు, మామూలు పురుగు వచ్చిందని అంత ఎర్ర పురుగు వచ్చిందని కొద్దిగా భయపెట్టించారు అనమాట. అంటే పగుతుందో లేదో పెట్టుబడి ఎక్కువైపోతుంది ఎందుకు అని ఒకసారి మందు డ్రాప్ చేసేసి, అయినా కూడా అది ఏమేం లేదు. పోయినసారి విపరీతంగా పగిలింది పత్తి, 4 ఏళ్ళు ఎప్పుడు పగలేదు, అట్లా పగిలింది పత్తి. అట్లా ఇది కూడా అట్లా చూసి అందరు చూసి పెట్టుబడి తక్కువైనా కానీ ఇది కలిసిపోతుంది అని చెప్పేసి ఎక్కువ శాతం దీని మీదకి వస్తున్నారు. పురుగు తట్టుకుందంటారు, పురుగు తట్టుకున్నది. ఇంకో విషయం అండి, పురుగు కూడా తట్టుకుందంట. దోమ కానీ ఎట్లుంటారు? దోమ జాతర దోమ కూడా తక్కువ, పురుగు తక్కువ, దోమ తక్కువ. లాస్ట్ కాయ వరకు కూడా మాకు పురుగు అయితే కనపడలేదు. లాస్ట్ కాయ వరకు కూడా పురుగు కనపడలేదు, ఎర్ర పురుగు అయితే కనపడలేదు. తెగుళ్ళ పరంగా బాగానే ఉన్నారండి. తెగుళ్ళ పరంగా కూడా ఏం తెగులు ఏమి ఉండదు దీనికి, గీడ అట్లా మామూలుగా అంటే కంపల్సరీ అయితే స్ప్రేలు చేసుకోవాలి. స్ప్రేలు మషిన్ కూడా చేయాల్సిందే. ఏ కంపెనీకి అయినా, ఎంత పెద్ద కంపెనీకి అయినా స్ప్రేయింగ్ కొట్టేది మనకు ముందుకు రాదు. మిగతా రకాలతో పోల్చుకుంటే మనకి బెస్ట్ అంటారు మీరు. మీరు ఎందుకంటే మీరు మీ అనుకున్న దాదాపు పత్తిలో 15 అనుభవం ఉంటుంది మీకు. 10 9 ఏళ్ళు ఒకటే రకం వేసినారు మీరు. ఇప్పుడు 10వ సంవత్సరం రకం మార్చారు, కింద సంవత్సరం ఈ సంవత్సరం అంతే. ఆ సంవత్సరం చూసారు కాబట్టి కింద సంవత్సరం ఈ సంవత్సరం ముందుకు వచ్చారు, మళ్ళీ ముందుకు. నెక్స్ట్ ఇప్పుడు నెల తర్వాత మళ్ళీ వచ్చి అడగండి. ఇప్పుడు రకరకాలుగా అంటే వేరే సీలు కూడా తీసుకొచ్చి
పత్తి చేసుకుంటున్నారు. ఇది ఈ సంవత్సరం 30-40% వస్తుంది కదా ఇది. దానికి దీనికి కంపారిజన్ అప్పుడు అర్థమైంది, మాకు అర్థమైంది, వేరే రైతులకు అర్థమవుతుంది, క్లారిటీ అర్థం. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఫాలో చేసుకోవాలి. దాదాపు ఇప్పుడు అవుటర్ చేను కాకుండా అటకొట్ట చేనులో వేరే రకాలు ఉన్నాయి. వేరే రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనది ఈడ ఉంది, ఇప్పుడు కింద పక్కన కూడా వేరే రకాలు ఉన్నాయి. మన వేరే రైతు వేసిన ఒక రైతు దాదాపు 20 ఎకరాల్లో 3 రకాలు వేసినాడు. 3 రకాలు వేసినాడు. ఇట్లా పై సైడ్ ఆయన 18 ఎకరాలు అంకుర వేసినాడు, కింద ఒక 6 ఎకరాలు వేరే వేసారు. మనకు దాదాపు అంటే కూడా ఇంకా 3 నెలలు కళ్ళు మూసుకుని తెలిస్తే అయిపోతుంది. మీరు పని చేయాలి. అది ఎట్లా చేయాలంటే పక్కనే ఉన్నాయి కదా, పత్తి తీసేటప్పుడు ఒకసారి వచ్చి మీరు చెప్పాలి రైతులకు కూడా ఎట్లా ఉంది ఏం గత అనేది. ఒకసారి వచ్చేసి పత్తి తీసినప్పుడు ఇది ఎట్లా వస్తుంది డైరెక్ట్ లేబర్ నే ఒకసారి అంటే తెలుసుకుంటే మేము ఎందుకు చెప్తున్నాం దీని గురించి ఇంత ఎందుకు చెప్తున్నాం అంటే రైతు బాగుండాలి. మేము ఇప్పుడు రైతులమే కాబట్టి ఇంకా ఎవరెవరో ఏదో చెప్తారు కానీ కనీసం రైతు అయితే అనుభవంతో చెప్పుకుంటాడు, బాగా వచ్చింది ఇది వేసుకోండి అని చెప్తాడు. దాని నుంచి రైతుకి అయితే ఏం రాదు కదా. కంపెనీకి ఏమొస్తుంది అంటే వాడు ఎక్కువ ప్యాకెట్లు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. మీరు అట్లా కాదు మనది. ఇది రైతు ఎందుకంటే రైతు సపోర్ట్ చేయాలా, అది మన ఆలోచన, అంతే ఏం లేదు. ఇదే అండి అంకుర్ 3106 అనే రకం గురించి రైతు అనుభవం చెప్పడం జరిగింది. కిందటి సంవత్సరం వీళ్ళ అన్నదమ్ములు మొత్తం వేశారు, చాలా తక్కువ, అప్పుడు లిమిటెడ్ మనకు 2 నుంచి 3 ఎకరాలే పడింది. దాదాపు ఈ సంవత్సరం 40% పడింది. అంటే వీళ్ళని చూసుకొని వీళ్ళతో సోదరులు గానీ లేకుంటే మిగతా రైతులు గానీ వీళ్ళ అన్నదమ్ములు గానీ దాదాపు అంటే 40% సేల్ పడింది మనకి. 40% సేల్ అనేది అయిపోయింది ఆల్రెడీ. వీళ్ళు దాదాపు ఒక అన్నదమ్ముల వరకు 20 ఎకరాల పట్టి వేసాడు. ప్లస్ కింద కూడా ఒక రైతు అనేది దాదాపు 10 ఎకరాల వరకు అంగుడు వేసాడు, మిగతా 20 ఎకరాలు వేరే వేసాడు. ఇక్కడ కూడా పక్కన 18 ఎకరాలు వేసాడు. 18 ఎకరాలు ఒకటే రామకృష్ణపురం రైతు ఊరి పేరు రామకృష్ణపురము, రైతు పేరు లక్ష్మీనారాయణ. దాదాపు 18 ఎకరాల పట్టి వేసేసాడు మనకు అంకుర్ 3106 మాత్రమే. మేము వేసినామని పోయినసారి వేరే సీడ్ వేసిండే, మా చూసి దానికి దీన్ని కంపేర్ చేసుకుని ఆయన చాలా తక్కువ వచ్చింది పత్తి పంట, మాకు బాగా వచ్చింది. ఈసారి ఏం చేసినట్టే ఒకటేసారి 18 ఎకరాలు ఒకటే సీడ్ మన అంకుర్ 3106 వేసినాడు. అట్లా మొత్తం 18 ఎకరాల పట్టి అంకుర్ 3106 వేయడం జరిగింది. ఇది స్టాక్ అనేది మన సాయిరామ్ సీడ్ షాప్ లో అవైలబుల్ గా ఉంది. ఇది రైతులందరూ మన షాప్ లోనే స్టాక్ అనేది తెచ్చుకోవడం జరిగింది. దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు కావాలనుకుంటే రైతు నంబరు, నా నంబరు, ఇద్దరు నంబరు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. మేము ఈ కంపెనీని రెఫర్ చేయడం లేదు, రైతు అనుభవం ఒకటి రెఫర్ చేయడం జరుగుతుంది అంతే. ఈ రైతు అనేది పత్తితో ఎట్లా ట్రావెల్ చేసినాడు కింద సంవత్సరము, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న హింట్ ఇస్తున్నాడు రైతు. ఒక 3 నెలల తర్వాత చూస్తే దీనికన్నా తెలిసిపోతుంది మనకు. ఆల్రెడీ చూసినాడు. మీరు చూడని వాళ్ళు మీరు ఆసక్తిగా ఉండరు, ఏమొస్తుంది ఎట్లా వస్తుంది నాకు ఆసక్తితో ఉంటున్నారు. కాబట్టి 3 నెలల తర్వాత మళ్ళీ కలుద్దాం. కానీ ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న. థ్యాంక్స్.